ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసమర్థ పాలనతో 16 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్న కేసీఆర్ స్వయంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రగతిని మెచ్చుకుందని చెప్పారు. కోసం పెడతామండి, రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసం పెడతాం. ఓన్లీ పారిశ్రామికవేత్తలే కాదు కదా, గ్రామసీమలలో రైతులు మంచిగా అయితే కూడా బాగానేటే కదా, స్టేట్ ఎకానమీ బలపడుతుంది కదా. అట్లే కదా మేము జిఎస్డిపి పెంచింది. 4.5 లక్షల కోట్లున్న జిఎస్డిపిని 14.5 లక్షల కోట్లకు తీసుకొని పోయినాం. మోడీ ప్రభుత్వ సహాయ నిరాకరణ ఉంటే కూడా బ్రహ్మాండంగా పెంచినాం మేము. ఇవన్నీ జూటా మాటలా? మేము చెప్తున్నామా? ఒకవైపు పారిశ్రామికను పెంచినాం, ఐటీని పెంచినాం. మేం చెప్తానే మీ డంబాచారం. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటుంది. వాళ్ళు మొన్న విడుదల చేశారు. 2019 నుంచి 2021 వరకు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో బ్రహ్మాండమైన ప్రగతి సాధించింది. 17 లక్షల మందికి పరిశ్రమలలో ఉద్యోగాలు కల్పించిందని చెప్పి ILO ప్రకటించింది. మన పేపర్లలో వచ్చింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు పైరవీలు చేస్తే ప్రకటించరు, దండం పెడితే ప్రకటించరు. నిజంగా జరిగితేనే ప్రకటిస్తారు. అటు పారిశ్రామికంగా అభివృద్ధి చేసినాం, ఐటీలో అభివృద్ధి చేసినాం, జిఎస్డిపి పెంచినాం, పర్ క్యాపిటా పెంచినాం, బడ్జెట్ పెంచినాం. అట్లనే రాష్ట్ర రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాం. నేను బరువైన గుండెతో మాట్లాడుతున్నాను. ఎందుకంటున్నా అంటే, ఒక్క ఎకరం ఎండని తెలంగాణలో మీరు ఇలా 15-16 లక్షల ఎకరాలు ఎండబెట్టినారు మీ అసమర్థత వల్ల. నష్టమే. ఎండిపోవడం అనేది ఎట్లయినా ఎండిపోవడమే. పంట పెట్టగానే పోతే కరువు వస్తే అదొక దరిద్రం. కానీ అలా సగం మీరు నీళ్ళు ఇస్తారని నమ్మి పెట్టుబడులు పెట్టినారు. పాపం వాళ్ళు ఎరువులకు పెట్టినరు, ట్రాక్టర్ దున్నకాలకు పెట్టినరు, కూలీలకు పెట్టినరు, విత్తనాలకు పెట్టినరు, పురుగుల మందులకు పెట్టినరు. ఆ పెట్టిన పెట్టుబడి అంతా గట్టున పోయిందని చెప్పి ఎల్కారం అనే విలేజ్లో ఒక మహిళ నా మీద పడి ఏడిచింది. ముసలామ పాపం. నీళ్ళు ఇస్తామన్నారు సార్, పెట్టుకున్నాము, 2-3 తళ్ళకి ఇచ్చిండ్రు, నాట్లు వేసుకోమన్నారు, మేము నమ్మి పెట్టుకున్నాం గవర్నమెంట్ కదా అని మధ్యలో బంద్ చేసి మా పంటలు పోయినాయని చెప్పి ఆ చేయి పెట్టి చూపెడతా ఉంది. ఇటంతా 1500 ఎకరాలు ఎండిపోయేసారని చూపెడతా ఉంది. నేను బస్సు ఎక్కినాక అడిగితే బస్సులోకి వెళ్ళి హైట్ ఉంటాం కాబట్టి దూరం కనబడుతుంది, నాకు కూడా కనబడతా ఉంది కళ్ళకు. ఎందుకు ఎండగొట్టాలి నాకు అర్థం కాదు. మొన్న ఇంకా తమాష ఏంటంటే, ఇలా తెలివి తక్కువతనాన్ని కప్పిపుచ్చుకునే పరిస్థితి. మొన్నటిదాకా నీళ్ళు సార్ పేపర్లో మీరు ఉత్తరం రాగానే మొన్న తెలంగాణ దొంగలు ఇడిచినట్టు తెలంగాణ ఇడిచిన కాలువ అని చెప్తున్నారు. మొన్న ఇడిచిడు ఎందుకు నాకు అర్థం కాదు. 15 రోజుల కింద ఇడిచి అయిపోవు కదా, చాలా పంటలు బతుకుతుండే కదా, లాస్ట్ 2 తల్లులేక కూడా ఎండిపోయిన పంటలనే కదా. ఇదేం వ్యవహారం నాకు అర్థం కాదు. ఇది వచ్చిన కరువు కానే కాదు, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. ఇలా ఈ పంటలు ఎండడానికి కారణం మీరు, కరెంటు లో వోల్టేజ్ సప్లై చేయడానికి కారణం మీరు. మీకన్నా జస్ట్ బిఫోర్ 8-8.5 ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్, అద్భుతంగా ఇచ్చినాం. మీరు ఇయ్యలేకపోతున్నారంటే మీరు అసమర్థులే కదా, మీరు శాతగాని వాళ్ళే కదా.